నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక మంచి వంటకం చూపించబోతున్నానండి. దీన్నే మనం పరమాన్నం అని కూడా అంటాము. పరమాన్నం, బెల్లం అన్నం, ఇలా ఎన్నో రకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరు కూడా ఇష్టంగా తింటారు. మరి దీన్ని సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే విధానంలో ఇవాళ నేను వీడియోలో చూపించబోతున్నాను. పరమాన్నం ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో మనం నేర్చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. నేను బెల్లం అన్నంలో పెసరపప్పు వేయడం వల్ల అది పంటికి తలుగుతూ చాలా అంటే చాలా టేస్టీగా, క్రీమీగా ఉంటుందన్నమాట. ఇలా పెసరపప్పును దోరగా వేపుకోవాలి. మంటను చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా కొంచెం కలర్ మారేంత వరకు చూసారా, ఇలా దూరగా వేపుకొని తీసుకోవాలి. అస్సలు మాడనివ్వద్దు. కొంచెం ఇలా కలర్ మారాక దీన్ని మనం సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. ఇందులోకి నేను ఒక 1 గ్లాస్ రేషన్ బియ్యం ఉంటుంది కదా, మనకు లావుగా ఉండే బియ్యం, అది నేను తీసుకున్నాను. బెల్లం అన్నంకి ఇలా ఉండే బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఇలా 1 గ్లాస్ బియ్యం నేను ఇక్కడ తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యంకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు నేను తీసుకున్నాను. వేయించుకున్న పెసరపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా బియ్యం, పెసరపప్పును వాటర్ పోసుకొని మంచిగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇందులో ఉండే దుమ్ము ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుందనమాట. ఇలా ఒకసారి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకుందాం. ఈ వాటర్ పారేయకుండా మంచిగా చెట్లకు వేసుకోవచ్చండి మనము. ఇలా మంచిగా కడుక్కున్న బియ్యం, పెసరపప్పులో నేను ఇక్కడ 6 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అనమాట. 1 కప్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్. ఇది మనం మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఇలా 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక దీన్ని మనం ఒక 30 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత, ఒక అరగంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, పెసరపప్పు బియ్యం మంచిగా నానింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు వేస్తున్నాను. ఇది పచ్చి పాలు అండి. ఇలా పాలు వేసుకోవాలి. పచ్చి పాలైనా సరే, మరుగు పెట్టుకున్న పాలైనా సరే, ఇలా పాలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అండ్ 1 గ్లాస్ మిల్క్ వేసుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కింద అడుగు అంటకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఇలా బాగా కలుపుతూ ఉంటే చూసారా, ఇలా మంచిగా పొంగు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటకుండా, పెసరపప్పు ఈజీగా కింద అడుగు అంటుకుంటుందండి. అలా అవ్వకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. చూసారా, మంచిగా ఇలా బియ్యంని, పెసరపప్పును బాగా బాయిల్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా మంచిగా అన్నం, పెసరపప్పు ఇలా బాగా ఉడుకుతుంది. చూసారా, ఇలా అన్నం, పెసరపప్పు బాగా ఉడికాక ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం మనం ముందే వేసుకుంటే బియ్యం సరిగ్గా ఉడకదనమాట. సో అలా కాకుండా అన్నం, పెసరపప్పు మంచిగా ఉడికాక మాత్రమే మనం బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ బెల్లం వేసుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ బెల్లం వేసుకున్నాను. సరిగ్గా సరిపోతుంది మనకు స్వీట్ అనేది. ఇలా బెల్లం వేసుకున్నాక ఇంకొంచెం పలచగా అవుతుంది. చూసారా, మంచిగా బెల్లం కూడా కలిసిపోతుంది ఈజీగా. ఇలా ఇందులోకి నేను ఒక 1 స్పూన్ అంత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. ఇలా బెల్లం, ఇలాచీని బాగా మిక్స్ చేసేసుకొని నేను దాన్ని పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇలా చిన్న పెనం పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నెయ్యిలో ఇలా కొన్ని కాజు ముక్కలు వేసుకున్నాను. ఫస్ట్ ఇలా కాజులు వేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా కాజులు కాస్త వేగాక ఇందులోకి కిస్మిస్, అలానే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. మనకు బెల్లం అన్నంలో కొబ్బరి ముక్కలు చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది తింటూ ఉంటే. ఇలా కొబ్బరి కూడా వేసుకొని మంచిగా వీటిని దూరగా వేపుకోవాలి. చూసారా, కొబ్బరి ముక్కలు కూడా కొంచెం రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగాక ఇలా బెల్లం అన్నంలోకి మనము తీసేసుకుందాం. చూసారా, నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనము బెల్లం అన్నంలో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా కలుపుతూ ఉంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు ఇప్పుడే తినేయాలనంత ఎంత టేస్టీగా కనిపిస్తుంది. అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. ఇంత ఈజీగా సింపుల్గా మనకు బెల్లం అన్నం రెడీ అయిపోయిందో చూసారు కదా. ఇలా చల్లచల్లని వెదర్లో కూడా ఇలా వేడివేడిగా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇది చేసి పెట్టండి, మీ పిల్లలు ఫ్యామిలీలో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.